మన ఇంట్లో కొన్ని ప్రత్యేక వస్తువులు ఉంటే వాటి ద్వారా జీవితంలో శుభం, ఆనందం, ధనవృద్ధి కలుగుతాయి. వాస్తు శాస్త్ర పురాణ ప్రాశస్త్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ 3 వస్తువుల గురించి తెలుసుకుందాం. ఈ వస్తువులు ఉంటే కష్టాలు తొలగి అదృష్టం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. చివరి వరకు చూడండి. 3వ వస్తువు చాలా ముఖ్యమైనది. మొదటి వస్తువు గోమయ దీపం. దీని ప్రాముఖ్యత: గోమయ అంటే గోవు పేడతో తయారైన దీపం. ఇది పూజా గదిలో, ఇంట్లో వెలిగిస్తే మంచి శుభఫలితాలు వస్తాయి. దీన్ని శాస్త్రాలు, వాస్తు కూడా సమర్థిస్తాయి. ప్రయోజనాలు: 1. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గి శుభశక్తులు వస్తాయి. 2. లక్ష్మీ కటాక్షం లభించి ఆర్థిక కష్టాలు తొలగుతాయి. 3. వాస్తు దోషాలు నివారించబడి ఆరోగ్యం మెరుగవుతుంది. ఎలా ఉపయోగించాలి? రోజూ సాయంత్రం 6 నుండి 7 మధ్య తులసి గిన్నె దగ్గర లేదా పూజా గదిలో వెలిగించాలి. దీపం వెలిగించే ముందు తులసి దళం, కుంకుమ, గంధం అర్పించాలి. పూజాకాలంలో ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపిస్తే మరింత ఫలితం ఉంటుంది. రెండో వస్తువు శంఖం. శంఖ ప్రాముఖ్యత: శంఖం హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది భగవంతుని కృపను ఆకర్షించటానికి, ఇంట్లో దోషాలను తొలగించటానికి సహాయపడుతుంది. ప్రయోజనాలు: 1. ఇంట్లో శుభత మరియు సంపద పెరుగుతుంది. 2. దుష్ట శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది. 3. శంఖ ధ్వని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. ఎలా ఉపయోగించాలి? శంఖాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. ప్రతిరోజు సాయంత్రం శంఖ ధ్వని చేయాలి. దీని పక్కన గంగాజలాన్ని ఉంచి ఇంట్లో శిఖరస్థానంలో ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయి. మూడో వస్తువు ఏనుగు బొమ్మ. ఏనుగు బొమ్మ ప్రాముఖ్యత: వాస్తు మరియు ఫెంగ్ షుయి ప్రకారం ఏనుగు బొమ్మ ఇంట్లో ఉండడం గొప్ప శుభసూచకంగా భావిస్తారు. ఇది గణేశుడిని సూచిస్తుంది కనుక తొలగింపని శక్తుల్ని నివారించగలదు. ప్రయోజనాలు: 1. ఇంట్లో అదృష్టం, ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. 2. కెరీర్లో అడ్డంకులు తొలగి విజయాలు వస్తాయి. 3. శత్రువుల ప్రభావం తగ్గుతుంది. ఎలా ఉపయోగించాలి? ఏనుగు తొండం పైకి ఉన్న బొమ్మను ఉత్తర దిశలో ఉంచాలి. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి తులసి లేదా చందన నీటితో ఆర్చించాలి. ప్రతిరోజు ఓం గణ గణపతయే నమః మంత్రం ఉచ్చరిస్తే మరింత ఫలితం ఉంటుంది. ఈ 3 వస్తువులు ఇంట్లో ఉంటే శుభం, ధనం, ఆరోగ్యం, అదృష్టం మనసంతా కలిసివస్తాయి. మీ ఇంట్లో ఈ 3 వస్తువులలో ఏదైనా ఉందా? లేకపోతే త్వరగా ఏర్పరచుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా? మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.